ప్రతి ఒక్క సింగిల్ డే ప్రతి ఒక్కరు టెస్టోస్టెరోన్ ని కోల్పోతున్నారు. ఆ కోల్పోయే విషయాన్ని కూడా నోటీస్ కూడా చేయలేం. సైన్స్ చూపించేది ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత మెన్స్ టెస్టోస్టెరోన్ 1% కి ప్రతి ఇయర్ డ్రాప్ అవుతుంది. అది వినిపియనీకి 1% కదా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, 40 ఇయర్స్ కి వచ్చే వరకు నీకు 20 నుంచి 30% వరకు టెస్టోస్టెరోన్ ఉండదు. అప్పుడు అది తక్కువ అని అస్సలు అనిపించదు. ఇంకా టెస్టోస్టెరోన్ అనేది హార్మోన్ కాదు, అదొక ఫ్యూయల్ లాంటిది. మస్కులినిటీని దానంతటా అదే డ్రైవ్ చేపిస్తుంది. మజిల్స్ అయినా, కాన్ఫిడెంట్, ఎనర్జీ, అంబిషన్, ఫోకస్, ఇంకా చెప్పాలంటే నీ వాయిస్ కున్న టోన్ ని కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. మోస్ట్ మెన్స్ సాఫ్ట్ గానే ఉన్నారు, టైర్డ్ గా ఉన్నారు, డిస్ట్రాక్ట్ అయ్యి, అడిక్ట్ అయ్యి. వాళ్ళు ఒక గోల్ ని చేజ్ చేయరు. చేజ్ చేసేదల్లా డోపమైన్ ని. వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేయరు, ఒక ఎక్స్క్యూజ్ ని మాత్రమే బిల్డ్ చేస్తారు. ఇంకా వాళ్ళు దాన్ని నార్మలే, కామనే అనుకుంటారు. కానీ అది నార్మల్ కాదు, అది తగ్గుదల. ఒకసారి మన పూర్వీకుల గురించి ఆలోచించండి. వాళ్ళు ఎంపైర్స్ ని కట్టారు, యుద్ధాలను గెలిచారు, వైల్డెస్ట్ యానిమల్స్ ని కూడా చంపి వీళ్ళు బతికారు. కానీ మనం సల్ల నీళ్ళతోటి స్నానం చేయనికి కూడా వెనుక ముందైతాం. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ వీడియోని క్లియర్ గా పార్ట్ బై పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. టెస్టోస్టెరోన్ డిస్ట్రాయ్ కానీకి మేజర్ ఈవెంట్స్ ఏంటిది, మనకు తెలియని విషయాలు ఎన్నున్నాయి. ఇలా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేశాను. ఇంకా విని వదిలేయడమే కాదు, వాటిని ఫాలో అవ్వండి. లేదంటే ఈ వీడియోకి మీరు విన్న దానికి వాల్యూ కూడా ఉండదు. మొట్టమొదటిగా సెడెంటరీ లైఫ్ స్టైల్. నీ బాడీ నిన్నే యూజ్లెస్ అనుకుంటుంది. యాక్చువల్లీ నీ బాడీ ఆండ్రో హ్యూమనైడ్ రోబో కన్నా అది చాలా ప్రీషియస్. నీ డైలీ రొటీన్స్ ని అది అడాప్ట్ చేస్తుంది. నువ్వు కదిలావంటే నీ బాడీలో మజిల్ ని బిల్డ్ చేస్తుంది. అదే నువ్వు రోజంతా కూర్చొని ఉన్నావంటే నీ మజిల్ ప్రొడక్షన్స్ ని, అలానే టెస్టోస్టెరోన్ ని షట్ డౌన్ చేస్తుంది. ఎందుకు అలా అంటే నీ బాడీ అర్థం చేసుకునేది నీకు స్ట్రెంగ్త్ గా అవసరం లేదు అని అది ఫిక్స్ అయిపోతుంది. ఒకప్పుడు మనుషులు కొన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తేవాళ్ళు, కొండలెక్కి హంటింగ్ కూడా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు 10 గంటల పైగా ఒకే చైర్ లో కూర్చొని ఉంటారు. స్క్రీన్స్ ని చూస్తూ డోపమైన్ ని బాడీకి తినిపిస్తూ ఉంటారు. మజిల్స్ ని తినిపించడు కన్నా డోపమైన్ ని బాడీకి తినిపిస్తూ ఉంటారు. అందుకనే ప్రజలు ఎవరైతే సెడెంటరీ లైఫ్స్ ని బ్రతుకుతున్నారో వాళ్ళు ప్రతిసారి టైర్డ్ గానే ఉంటారు. ప్రతి టైంలో నువ్వు వాళ్ళని చూసినా లేజీగానే ఉంటారు. వాళ్ళ బాడీ లిటరల్లీ పవర్ ఆఫ్ చేసిన మోడ్ లోనే ఉంటుంది. సరే, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి? ప్రతిరోజు కదులుతూనే ఉండండి, వాక్ చేస్తూ ఉండండి, స్ట్రెచెస్, స్క్వాట్స్, చిన్న చిన్న పనిలాల కూడా నీ బాడీకి స్ట్రెయిన్ చేపియండి. ఇంకా వారంలో 3 నుంచి 5 రోజుల వరకు బరువులను ఎత్తాలి. ఈ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి. స్క్వాట్స్ అయినా, డెడ్ లిఫ్ట్స్, పుల్ అప్స్ ఇలాంటివి. అలానే స్ప్రింట్స్, ఎక్స్ప్లోజివ్ ట్రైనింగ్ ని కూడా యాడ్ చేయండి. టెడీ కార్డియో కన్నా షార్ట్ బర్స్ట్ టెస్టోస్టెరోన్ ని పెంచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవే అని కాదు, ఏదో ఒకటి ఫిజికల్ గా బాడీని వార్మ్ అప్ చేయాలి. ఎందుకంటే టెస్టోస్టెరోన్ బిల్డ్ అయ్యేది ఛాలెంజెస్ తోటే, కంఫర్ట్ తోటి కాదు. రెండోది ప్లాస్టిక్స్, కనిపించని ఒక కెమికల్ ఎనిమి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నీ చుట్టుపక్కల, ఏ బాటిల్ అయినా, ఏ ఫుడ్ కంటైనర్స్ అయినా, ప్యాకేజింగ్ అయినా ఒక కెమికల్ ని కంటైన్ చేస్తాయి. అదే BPA ఇంకా PH థెలైట్స్. అవి ఒక్కసారి నీ బాడీలోకి ఎంటర్ అయినాయంటే ఎస్ట్రోజన్ ని మిమిక్ చేస్తాయి. ఎస్ట్రోజన్ అంటే ఆపోజిట్ హార్మోన్ ఆఫ్ టెస్టోస్టెరోన్. అవి నీ రిసెప్టార్స్ కి అటాచ్ అయ్యి నీ బాడీని కన్ఫ్యూజ్ చేస్తుంది. నీకు ఆల్రెడీ ఎనఫ్ హార్మోన్స్ ఉన్నాయని ఆ కెమికల్స్ చెప్తాయి. మరి రిజల్ట్ ఏమవుతుంది? నీ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ షట్ డౌన్ అవుతుంది. ఈవెన్ నీ షాంపూలో అయినా, డియోడ్రెంట్ లోనైనా, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లోనైనా పారాబెన్స్ ఉంటాయి. అవి హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇవన్నిటిని ఫిక్స్ చేయాలంటే ఎలా? ఫుడ్ నైనా, వాటర్ నైనా గ్లాస్ లో లేదా స్టీల్ లో మాత్రమే స్టోర్ చేయండి. వాటర్ ఫిల్టర్ ని యూజ్ చేయండి. ఏవైతే మైక్రో ప్లాస్టిక్ ని, ఫ్లోరైడ్ ని తీసేస్తాయో వాటిని. ప్లాస్టిక్ కంటైనర్స్ ని వాటర్ బాయిలింగ్ కోసం వాడకండి. హాట్ వాటర్ నైనా, ఫుడ్ నైనా ప్లాస్టిక్ లో స్టోర్ చేయొద్దు. నీ స్కిన్ కేర్ ని ఏదైతే యూజ్ చేస్తావో దాంట్లో పారాబెన్ ఫ్రీ ఉండటం, నేచురల్ ఆప్షన్స్ ఉంటేనే వాటిని యూజ్ చేయాలి. మూడోది జంక్ ఫుడ్, ఫేక్ ఎనర్జీ, రియల్ డ్యామేజ్. మోడర్న్ ఫుడ్ క్యాలరీస్ ఇస్తుంది, అది చాలా బెటరే. కాకపోతే అది న్యూట్రియంట్స్ ని ఇవ్వదు. ఫాస్ట్ ఫుడ్ అయినా, చిప్స్ అయినా, షుగర్ కంటెంట్, సీడ్ ఆయిల్స్ అవన్నీ ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తాయి. నీ హార్మోన్స్ తోటి గొడవ పెట్టుకుంటాయి. నువ్వు ఎప్పుడైతే గార్బేజ్ ని తింటావో నీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. నీ గట్
గట్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఇక నీ బాడీ టెస్టోస్టెరాన్ ని మొత్తంగా తీసుకొని ఎస్ట్రోజెన్లకి కన్వర్ట్ చేస్తుంది. అందుకనే ఓవర్ వెయిట్ గా ఉన్న మనుషులు లో ఎనర్జీని చూపిస్తారు, ఇంకా లో కాన్ఫిడెన్స్, అలానే సాఫ్ట్ బాడీ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేయాలంటే మన పూర్వీకులు తిన్నట్టు మనం కూడా తినాలి. ప్రోటీన్ కోసం గుడ్లు, చేపలు, మీట్, ఇంకా చికెన్. ఒకవేళ ఫ్యాటే కావాలి, అది కూడా హెల్దీగా కావాలంటే గీని, ఆలివ్ ఆయిల్, అవకాడోస్, నట్స్ లో కూడా మీకు ఫ్యాట్ దొరుకుతుంది. కార్బ్స్ కావాలంటే ఫ్రూట్స్, వెజ్జీస్ నుంచి, ఇంకా రైస్ నుంచి కూడా దొరుకుతుంది. కానీ షుగర్ స్నాక్స్ ని మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఇంకా సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్స్, సోయాబీన్ ఆయిల్, వీటిని అవాయిడ్ చేయాలి. నీ సెల్స్ ని అవి ఆక్సిడైజ్ చేస్తాయి, దాని వల్ల టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. నీ ఫుడ్ ని నువ్వు ప్రాపర్ గా వాడితే మాక్సిమం నువ్వు మెడిసిన్స్ జోలికి వెళ్ళవు. అందుకనే వైజ్ గా చూస్ చేయండి. 4వది ద 3 పిల్లర్స్. ఆ 3 స్తంభాలే జింక్, మాగ్నీషియం, విటమిన్ డి. రా మెటీరియల్స్ లేకుండా టెస్టోస్టెరాన్ తయారు కాదు. ఈ న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి. అందులో మొదటిగా జింక్. స్పెర్మ్ క్వాలిటీని, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ని పెంచడానికి చాలా ఎసెన్షియల్. జింక్ లెవెల్స్ కొంచెంగా తగ్గినా గానీ 70% లెవెల్స్ కూడా తగ్గుతాయి. మరి ఈ జింక్ ఎందులో ఉంటుందంటే ఎగ్స్ లో, మీట్ లో, ఆయిస్టర్స్, ఇంకా పంకిన్ సీడ్స్ లో. 2వది మాగ్నీషియం. మాగ్నీషియం ఉండటం వల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ని కన్వర్ట్ చేసి టెస్టోస్టెరాన్ లాగా మారుస్తుంది. ఇంకా మంచి స్లీప్ రావడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి మాగ్నీషియం దొరికేది డార్క్ చాక్లెట్ లో, నట్స్ లో, పాలకూర, ఇంకా సీడ్స్ లో. 3వది విటమిన్ డి. టెక్నికల్ గా అదొక హార్మోన్, అదేం విటమిన్ కాదు. కానీ ఆ విటమిన్ బాడీకి చెప్పేది ఏంటంటే టెస్టోస్టెరాన్ ని ప్రొడ్యూస్ చేయమని. బెస్ట్ సోర్స్ ఈ విటమిన్ డి కంటే మనందరికి తెలిసిందే సన్లైట్ లో ఉండటం. కానీ ఆ సన్లైట్ కూడా మార్నింగ్ 6 AM నుంచి 8 AM వరకు 15 నుంచి 20 మినిట్స్ సన్లైట్ లో ఉండాలి. సన్లైట్ నిజానికి నీ బాడీని స్టేబిలైజ్ చేస్తుంది. ఇందులో బోనస్ మెటీరియల్ ఏంటంటే బోరాన్ గురించి చదువుకొనే ఉంటారు, కెమికల్ ఎలిమెంట్ లో అటామిక్ నంబర్ 5. మరి ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే అది మన బాడీ నుంచి తీపియనికి హెల్ప్ చేస్తుంది. అలానే టెస్టోస్టెరాన్ ని పెంచనీకి హెల్ప్ఫుల్ అవుతుంది. మరి బోరాన్ ఎలా దొరుకుతుందంటే రైసిన్స్ లా, డేట్ లా, ఆల్మండ్స్ లా ఉంటుంది. సో 5వ ఇంపార్టెంట్ పాయింట్ కి వస్తే వాటర్ క్వాలిటీ. నువ్వు ఏదైతే తాగుతావో అదే నీ హార్మోన్స్ కి ఒక షేప్ లాగా మారుతుంది. వాటర్ ట్యాప్ ఇప్పటి రోజుల్లో అంత ప్యూర్ గా ఉండదు. అది మైక్రో ప్లాస్టిక్స్ ని, క్లోరిన్ ని, ఇంకా హెవీ మెటల్స్ ఉంటాయి. అవి మన కంటికి ఏం కనిపించవు, కానీ మన హార్మోన్స్ ని ఈజీగా డ్యామేజ్ చేస్తాయి. వెంటనే కాదు, కానీ స్లో పాయిజన్ లాగా. టైం పాస్ అయ్యే కొద్దీ ఈ టాక్సిన్స్ బిల్డప్ అవుతాయి బాడీలో. అవి బిల్డప్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తాయి. దీన్ని ఫిక్స్ చేయాలంటే ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్, ఇంకా మినరల్ ఫిల్టర్. ఈ వాటర్ తాగేది కూడా మెటల్ లో లేదా గ్లాస్ బాటిల్స్ లో మాత్రమే, ప్లాస్టిక్ లో అయితే కాదు. హైడ్రేటెడ్ గా ఉండమని చెప్తారు. అలా ఎందుకు చెప్తారు? డీహైడ్రేషన్ వల్ల, అంటే అదొక స్ట్రెస్ హార్మోన్. అది ఇంక్రీజ్ అవ్వటం వల్ల టెస్టోస్టెరాన్ ని ఈజీగా చంపేస్తుంది. అందుకనే వాటర్ నీ మాస్క్యులిటీని ఫ్యూయల్ చేయనీకైనా ఉంటుంది, లేదా దాన్ని డిస్ట్రాయ్ చేయనీకైనా వస్తుంది. మీ బాడీలో ఏదైతే ఇంజెక్ట్ చేస్తున్నారో, ఏదైతే పంపిస్తున్నారో లోపలికి, మీ బాడీకి ఏదైతే ఫీడ్ చేస్తున్నారో మీరు, ప్రతి దాన్ని మైక్రోస్కోపిక్ వ్యూలో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేసి తాగండి లేదా తినండి. 6వది నిద్ర. ఎక్కడైతే టెస్టోస్టెరాన్ పుడుతుందో ఆ ప్లేస్. చాలా మంది అబ్బాయిలు ఏమనుకుంటారంటే స్లీప్ లేకపోవడం వల్ల సక్సెస్ వస్తుంది అని. కానీ రియాలిటీలో దానివల్ల నైట్ అంతా కష్టపడతారు, హెల్తీ లైఫ్ స్టైల్ స్కిప్ అవుతుంది. దానివల్ల రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బాధపడుతూనే ఉండాలి. టెస్టోస్టెరాన్ పెరగనీకి నిద్ర ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే అదొక న్యాచురల్ స్టెరాయిడ్ కాబట్టి. డీప్ గా స్లీప్ లోకి వెళ్ళినప్పుడు మన బాడీ హైయెస్ట్ బర్స్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ నైట్ లో సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల నీ లెవెల్స్ ని క్రాష్ చేస్తుంది నెక్స్ట్ డే లో. స్టడీస్ కూడా చెప్పేది ఏంటంటే 5 గంటలు నైట్ పడుకోవడం వల్ల అది కూడా ఒక వారం అంతా 15% టెస్టోస్టెరాన్ ని తగ్గిస్తుంది. దాని అర్థం ఎలా అంటే 10 సంవత్సరాలు పెరుగుతావు 7 రోజుల్లోనే. మరి దీన్ని ఫిక్స్ చేయాలంటే రోజుకి 7 నుంచి 8 గంటల వరకు స్లీప్ ఉండాలి. అది కూడా కన్సిస్టెన్సీ తోటి. నీ రూమ్ ని కోల్డ్ గా, డార్క్ గా, ఇంకా నిశ్శబ్దంగా పెట్టుకోండి. బ్లూ లైట్ ని 1 గంట వరకు అవాయిడ్ చేయండి. మీరు పడుకునే ముందు నీ ఫోన్ ని కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కటి నీ మంచికే అని, ఈ లైఫ్ నాకు వచ్చినందుకు థ్యాంక్ఫుల్ అనుకొని ఒక మంచి స్లీప్ కొట్టాలి. అది లేజినెస్ అని అందరు అంటారు, కానీ అదొక్కటే నిన్ను రికవర్ చేస్తుంది. ఇంకా నువ్వు పెరగటానికి కూడా అదొక్కటే హెల్ప్ చేస్తుంది. 7వది హీట్ ఇంకా టెంపరేచర్. నీ టెస్టికల్స్ ని వండటం ఆపేయండి. టెస్టికల్స్ నీ బాడీ కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కూల్ గా ఉండాలి. అలా ఉండటం వల్లనే
టెస్టోస్ట్రోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. టైట్ జీన్స్, సింథటిక్ అండర్వేర్, వేడి నీళ్లతోటి ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల లేదా ల్యాప్టాప్ ని ల్యాప్ మీద పెట్టుకొని హీట్ అవుతున్నా గానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఫిక్స్ చేయాలంటే పడుకునే ముందు లూజ్ కాటన్ షార్ట్ ఉండాలి, ఏది లేకుంటే అయితే కాదు. హాట్ వాటర్ షవర్స్ ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ చేసినా గానీ 1 minute వరకు కోల్డ్ వాటర్ పోసుకోవాలి. కోల్డ్ ఎక్స్పోజర్ వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇక డోపమైన్ ని, టెస్టోస్ట్రోన్ ని నేచురల్ గా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మెయిన్ గా ఇలా ట్రై చేయండి. డైలీ బాత్ అయిపోయిన తర్వాత కోల్డ్ వాటర్ తోటి 20 minutes అయినా షవర్ చేయండి. నీ మైండ్ ఒక్కసారి వేక్ అయినట్టు అనిపిస్తుంది. అది రియల్ ఎనర్జీ ఒక హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేసేది. దాని వల్ల మీరు డే లాంగ్ యాక్టివ్ గా ఉంటారు. కోల్డ్ వాటర్ నీ మొహం మీద కొట్టగానే సడన్ లా యాక్టివ్ అవుతాం. ఎందుకంటే బ్రెయిన్ కి ఒక ఎలక్ట్రిక్ షాకే కావాలి దాని రియల్ ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి. 8వ విషయం కార్న్ ఇంకా మాస్టర్బేషన్. దీని డోపమైన్ డిసీజ్ అని కూడా అంటారు. ప్రతిసారి నువ్వు కార్న్ చూసినప్పుడు ఒక కర్వ్ వచ్చినట్టు నీ బ్రెయిన్ కి డోపమైన్ వస్తుంది. అదొక రివార్డ్ ని తీసుకొని వస్తుంది. నీ బాడీ నేర్చుకుంటుంది. ప్లెజర్ ఈజీగానే ఉంటుంది. రియల్ గోల్స్ ని పక్కన పెట్టి ఇదొక్కటే వర్తి అన్నట్టు చూపిస్తుంది. అందుకనే ఎక్కువ కార్న్ యూజర్స్ మోటివేషన్ ని కోల్పోతారు. డిసిప్లిన్ ఉండదు. సోషల్ లోకి వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు. ఇక టైం పాస్ అయ్యే కొద్దీ బ్రెయిన్ డీసెన్సిటైజ్ అవుతుంది. రియల్ ఉమెన్ నీ దగ్గరకు వచ్చిన, రియల్ పని నీ దగ్గరకు వచ్చిన, రియల్ గోల్స్ కూడా నిన్ను ఎగ్జైట్ చేయలేవు. అన్ని నిజంగానే ఉన్నాక కూడా నీకు వర్చువల్ లైఫే కావాలి అనిపిస్తుంది. దీన్ని ఫిక్స్ చేయాలంటే కార్న్ ని ఎంటైర్లీ క్విట్ చేయాలి. ఒక సింగిల్ టైం అని కూడా అనొద్దు. మాస్టర్బేషన్ ని కంట్రోల్లో పెట్టాలి. ఒక లిమిట్ ఉండాలి. ఆ ఎనర్జీని వర్కౌట్స్ లో, క్రియేషన్ లో పెట్టండి. అది స్టార్టింగ్ లో చాలా కష్టమే అనిపిస్తుంది, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ మీరే అలవాటు పడతారు. పిక్సెల్స్ నుంచి, బొమ్మల నుంచి డోపమైన్ రావద్దు. అలాంటి డోపమైన్ మీ బాడీకి కూడా యూస్ అవ్వదు. ఒక ప్రోగ్రెషన్ తోటి వచ్చే డోపమైనే నీ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ మెన్ వాళ్ళ అర్జెస్ ని కంట్రోల్ చేసుకోరు. చూడంగానే ఆతృతతో నిండిపోయి ఉంటారు. ఎవరైతే వాళ్ళ అర్జెస్ ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళనే రియల్ మెన్ అంటారు. వాళ్ళ దగ్గర ఒక ఫైర్ ఉంటుంది. 9వది కంఫర్ట్. అది నీ బిగ్గెస్ట్ ఎనిమీ. నీ బాడీ పెరుగుతుందంటే అది రెసిస్టెన్స్ తోటే. నువ్వు ఎప్పుడైతే అంత డిస్కంఫర్ట్ ని రిమూవ్ చేస్తావో, వేడి నీళ్ళతోటి స్నానమైనా, ఏసీ రూమ్స్ అయినా, ఇన్స్టెంట్ ఫుడ్ అయినా ఈజీ డోపమైన్ వస్తుంది. నీ బాడీ మర్చిపోతుంది ఎలా గ్రో అవ్వాలి అని కూడా. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఒక కష్టమైన విషయంని ప్రతిరోజు ఒక్కసారి చేయండి. ఈ రోజు ఒక లిమిట్ ని పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే ఆ లిమిట్ ని క్రాస్ చేయడానికి ట్రై చేయండి. నువ్వు డ్రైవ్ చేయగలుగుతావు, కానీ అది పక్కన పెట్టి నడవడానికి ట్రై చేయండి. మస్కులినిటీ డిస్కంఫర్ట్ లోనే బిల్డ్ అవుతుంది. కంఫర్ట్ లో ఉన్నప్పుడు కొవ్వు మాత్రమే పెరుగుతుంది. 10వది స్ట్రెస్, ద హార్మోన్ కిల్లర్. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ అవుతావో నీ బాడీ కార్టిసోల్ ని రిలీజ్ చేస్తుంది. దాని అర్థం అది టెస్టోస్ట్రోన్ ని బ్లాక్ చేస్తుంది. ఎంతైతే స్ట్రెస్ ని నువ్వు క్యారీ చేస్తావో అంత వీకర్ గా నువ్వు ఫీల్ అవుతావు, మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ కూడా. దాన్ని ఫిక్స్ చేయాలంటే డైలీ ట్రైన్ చేయండి. హెవీ వెయిట్స్ ని ఎత్తాలి. దానివల్ల కార్టిసోల్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ అవుతుంది. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం. రోజుకి 5 నిమిషాలైనా ఆర్గ్యుమెంట్స్ లలో టాక్సిక్ పీపుల్ తోటి తిరగడం బంద్ చేయండి. ప్రోగ్రెషన్ మీద, పర్ఫెక్షన్ మీద ఫోకస్ ఉంటే ఈ కార్టిసోల్ అయినా ఏదైనా నిన్ను హార్మ్ చేసేటివి నీ దగ్గరికి కూడా రాదు. ప్రతి ఒక్క రెప్ అయినా, ప్రతి ఒక్క బ్రీత్ అయినా, ప్రతి ఒక్క స్టెప్ కార్టిసోల్ ని తగ్గిస్తూ ఉంటుంది. అది తగ్గిందంటే టెస్టోస్ట్రోన్ కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల నీ మీల్ పీక్స్ బయటికి వస్తాయి. 11వది పర్పస్. ఇది మాస్టర్ హార్మోన్. టెస్టోస్ట్రోన్ రెస్పాండ్ అయ్యేది ఒక పర్పస్ కి మాత్రమే. నీ దగ్గర ఎప్పుడైతే ఏ మిషన్ కూడా లేదు, ఏది కూడా నువ్వు సాధించలేవు అని ఫిక్స్ అయి ఉంటావో అప్పుడు నీ బాడీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే అదొక క్లియర్ రీజన్ ని చూడదు. యుద్ధం చేయడం అవసరం లేనప్పుడు అన్ని కత్తులు, ఆర్మరీస్ పక్కన పడేయాల్సి వస్తుంది. ఎవరైతే ఒక మిషన్ తోటి ఉంటారో వాళ్ళు ఒక పవర్ ని బిల్డ్ చేస్తారు. వాళ్ళ నడకలో కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఒక పవర్ చూపిస్తుంది. దానివల్ల రెస్పెక్ట్ న్యాచురల్లీ అట్రాక్ట్ చేస్తారు. దీన్ని ఫిక్స్ చేయాలంటే నీ గోల్స్ ని క్లియర్ గా పెట్టు. ఫిజికల్ గానైనా, ఫైనాన్షియల్ గా అయినా, స్పిరిచువల్ గా అయినా ఒక గోల్ ని చేసి కంఫర్ట్ ని కాదు, ఏదో ఒకటి నిన్ను నీ పేరెంట్స్ ని ప్రౌడ్ గా చేస్తుందో దానికోసం ఫైట్ చేయి. ఆటోమేటిక్ గా టెస్టోస్ట్రోన్ దానికదే పెరుగుతుంది. ఎప్పుడైతే నీ మైండ్ ఒక పర్పస్ తోని బర్న్ అవుతుందో అప్పుడు టెస్టోస్ట్రోన్ ఫ్యూయల్ లాగానే పనిచేస్తుంది.
12వది మోడర్న్ కిల్లర్స్. వీటిని ఇగ్నోర్ చేయాలి. బ్లూ లైట్ మెలటోనిన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది, నీ స్లీప్ ని చంపేస్తుంది. ఆల్కహాల్ టెస్టోస్టెరోన్ ని 24 గంటలకి తగ్గిస్తుంది. సాయ్ ప్రొడక్ట్స్ ఈస్ట్రోజన్ లెవెల్ ని పెంచుతుంది. సోషల్ మీడియా కంపారిజన్ కూడా డోపమైన్ ని డ్రైన్ చేస్తుంది. ఓవర్ థింకింగ్ ఉండటం వల్ల కూడా క్రానిక్ కార్టిసోల్ ని బిల్డప్ చేస్తుంది. ఇక ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఫైట్ బ్యాక్. ప్రతి ఇయర్ మెన్ టెస్టోస్టెరోన్ తగ్గుతుంది, మస్కులినిటీ ప్రతి ఇయర్ సాఫ్ట్ అవుతుంది. స్లోవర్ గా ఇంకా వీక్ గా ఏదేమైనా గానీ అది నీ స్టోరీలో ఉండొద్దు. అలా ఉండొద్దు అనుకుంటే మీరు తొందరగా యాక్ట్ చేయాలి. నువ్వు ఫైట్ బ్యాక్ చేయొచ్చు మూమెంట్స్ తోటి, డిసిప్లిన్ తోటి, క్లీన్ ఫుడ్, సన్లైట్, ఒక పర్పస్ తోటి, ఛాలెంజెస్ తోటి ఎవ్రీడే లేవాలి. ఎందుకంటే టెస్టోస్టెరోన్ ఒక నంబర్ మాత్రమే కాదు, అది నువ్వు మెన్ గా ఉన్నావని ఒక అర్థం. మస్కులినిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవ్రీడే బిల్డ్ చేయడానికి ఏదో ఒక వేలో కష్టపడుతూ ఉండాలి. ఇలాంటి సైకాలజీ బుక్ నీ మైండ్ ని గ్రో చేసే విషయాల్లో కొన్ని గ్యాడ్జెట్స్, కొన్ని లైఫ్ స్టైల్ థింగ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఏవైనా డీల్స్ ఉండేటివి ఈ వాట్సాప్ అఫిలియేట్ ఛానల్లో మీరు బై చేయొచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి హెల్ప్ఫుల్ బుక్స్ ని కొనుక్కోండి.